హాయ్ అండి, నమస్తే. నేను మీ కమలా. వెల్కమ్ బ్యాక్ టు కమలా వంటింటి రుచులు. ఎలా ఉన్నారని అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మన ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. అదేనండి, మినప పునుగులండి. ఉల్లి బజ్జీ అంటాం కదండి. ఇవైతే మనం ఎక్కువ బయటకు వెళ్ళినప్పుడు బండి మీద మనకి దొరుకుతూ ఉంటే మంచి ఇష్టంగా అయితే తీసుకుని కొనుక్కుంటూ తింటూ ఉంటాం కదా. మరి సేమ్ టేస్ట్ది ఈరోజు ఇంట్లో అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. అలాగే బండి మీద దొరికేటువంటి పల్లి అదే టేస్ట్ ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఇడ్లీ పిండి అయితే తీసుకోవాలండి. ఇక్కడ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటాం కదా ఇడ్లీ పిండి, ఎప్పుడు కూడా అదైతే నేను 3 కప్పులు తీసుకుంటున్నాను. ఇక్కడ ఇడ్లీ పిండి వచ్చేసి 1:3 or 4 రేషియోలో తీసుకోవచ్చు. అంటే ఒక కప్పు మినపగుళ్ళకి 3 లేదా 4 కప్పుల వరకు రవ్వ వేసుకుని కలుపుకుంటాం కదా, ఈ విధంగా తీసుకోవాలి. ఇలా 3 కప్పులు తీసుకున్న తర్వాత దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా తీసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, టేస్ట్కి సరిపడా ఉప్పు తీసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడా కూడా తీసుకుంటున్నాను. దీంట్లోకి ఫుల్గా 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 కప్పు కరివేపాకు, ఒక చిన్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ ఆనియన్స్, కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి బండి మీద దొరికేటువంటి ఉల్లి బజ్జీలు టేస్ట్ అనేది సేమ్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడ పిండి చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఒకవేళ మీకు పిండి కనుక కొంచెం లూజ్ అయింది అనుకుంటే కనుక కొంచెం మైదా యాడ్ చేసుకుంటే మనకి ఈ పిండి అనేది సరిపోతుంది. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుని హీట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దాం. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి మిశ్రమం ఉంది కదండి, పిండి మిశ్రమం, ఇదైతే చిన్న చిన్న బజ్జీల కింద అయితే మనం దీంట్లో వేసుకుందాము. మనకి ఎక్కువ బయట మైసూర్ బజ్జీ, ఉల్లి బజ్జీలు దొరుకుతూ ఉంటాయి, కానీ ఎక్కువ మైసూర్ బజ్జీలు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. బట్ ఒక్కసారి ఈ ఉల్లి బజ్జీలు ట్రై చేయండి. డెఫినెట్లీ మీరు ఎప్పుడు కూడా ఇష్టపడకుండా ఉంటారు. డెఫినెట్లీ ఎప్పుడు తింటూనే ఉంటారు. అంత బాగుంటాయండి, టేస్ట్ అయితేని చాలా బాగుంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బజ్జీలను అయితే ఇలా 2 సైడ్లు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఎందుకంటే ఇవి మామూలు బజ్జీలతో పోలిస్తే కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండి కూడా ఇదే విధంగా బజ్జీల కింద అయితే వేసుకుని మనం ఫ్రై చేసుకుని తీసుకోవాలండి. ఇప్పుడైతే మనం పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని దీంట్లోకి ఒక ఫుల్ కప్ పల్లీలు అయితే వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 3 నుంచి 4 పచ్చిమిర్చి వరకు వేస్తున్నాను. పచ్చిమిర్చి అనేది మీ కారానికి తగ్గట్టు అయితే వేసుకోవాలి. అలాగే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 కప్ వరకు పుట్నాల పప్పు, అంటే వేపుడు పప్పు అంటాం కదండి, అదైతే వేసుకుంటున్నాను. ఈ 3 కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి కొబ్బరి అయితే వేసుకోవాలండి. నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు, కొంచెం ఎండు కొబ్బరి ఉంటే అది వేసుకుంటున్నాను. అలాగే దీంట్లోనే 3 నుంచి 4 వెల్లుల్లి రబ్బలు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు, అదేవిధంగా పులుపు కోసం కొంచెం చింతపండు వేసుకుని వీటిని చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఓకే, చూస్తున్నారు కదా, మిక్సీ పట్టుకున్న ఈ చట్నీని కొంచెం వాటర్ వేసుకుని మనం కావాల్సిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని తాలింపు అయితే వేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయినటువంటి బండి మీద దొరికేటువంటి పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. మరి సూపర్ యమ్మీ అయినటువంటి మినప బజ్జీలు, అలాగే సూపర్ కాంబినేషన్ పల్లీ చట్నీ మనకైతే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చేసి పెట్టండి, డెఫినెట్లీ అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా, లోపల కూడా మనకి బాగా కుక్ అయింది. మరి ఈ విధంగా చేసి పెడితే ఎవరు మాత్రం వద్దంటారు చెప్పండి. ఇంత టేస్టీ రెసిపీ అయితే మీరు డెఫినెట్లీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చుకుని కామెంట్ కూడా చేయండి.
థ్యాంక్స్ ఫర్